ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే మంచి తల్లిదండ్రులు అందరికీ వాళ్ళు అనుకున్నట్టు చాలా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని వాళ్ళు చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, ఈజీగా తీసుకొని మంచి గిఫ్ట్గా కుటుంబానికి, సమాజానికి ఇస్తారు. ఈ అవకాశం అందరికీ ఖచ్చితంగా కలుగుతుంది అని దాంతో మా వంతు ప్రయత్నం మేము చేసుకుంటాము. చేస్తూ ఆ బిడ్డకి వచ్చేదానికి మా ఒక చిన్న ప్రయత్నం సంకల్పం ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా మీతో కలుసుకుంటాము అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు మనం అనుకుంటాం మనమంతా కూడా ప్రెగ్నెన్సీ వస్తేనే, బిడ్డని మనం తీసుకుంటేనే సక్సెస్ అని. కానీ మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడే ఆ సక్సెస్ అనేది రోడ్డులో మనం అడుగు పెట్టేసినాం. మనం జస్ట్ వెయిట్ చేస్తే చాలు మన గమ్యం వచ్చేస్తుంది. అది ఎందువల్ల అనే దాని గురించే ఈరోజు మనం చూడబోతున్నాము. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నా భర్త పేరు సిరివెల్ల ఉమామహేశ్వరరావు, నా పేరు భవాని, మాది నాయుడుపాలెం. మాకు పెళ్ళి 11 సంవత్సరాలు అవుతుంది. మాకు 10 ఏళ్ళకి బాబు. నేను 2017 ఆగస్టులో వచ్చాను మేడం దగ్గరికి. ఇట్లాగే మీరు కూర్చున్నట్టే మీలాగే నేను కూడా విన్నాను. అప్పుడు నేను అనుకున్నా, నేను ఇట్లాగ నిలబడి ఎప్పుడు మాట్లాడతాను, నా బేబీని తీసుకొచ్చి నేను కూడా ఎప్పుడు వీళ్ళకి అందరికీ చూపించి నేను ఇట్లాగే మాట్లాడే టైం ఎప్పుడు వస్తుందని అనుకున్నాను. అప్పటి నుంచి నేను మేడం దగ్గర ట్రీట్మెంట్ అంతకు ముందుకు నేను తీసుకున్నాను. కానీ తర్వాత 2017 రావడం జరిగింది. నేను మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు మంత్స్ కరెక్ట్గా రావు, పిసిఓడి ప్రాబ్లం ఉంది. 3 months 2 months అట్లా వచ్చాయి నాకు. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మంత్స్ వచ్చే ముందు బ్రెస్ట్ పెయిన్, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, ఇవి ఒక వారం ఉందనంగా ముందుగానే ఈ నొప్పులన్నీ రావడం ద్వారా నాకు ముందుగానే తెలిసిపోయేది. నేను చాలా బాధపడ్డాను. ఇక్కడకు వచ్చిన తర్వాత మేడంతో మాట్లాడిన తర్వాత, నీకు పుడతారు పిల్లలు ఖచ్చితంగా, నువ్వు తీసుకుంటావు మంచి బిడ్డని అన్నారు. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాను. ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను, ఈటీ స్క్రాచ్ చేయించుకున్నాను, IUI 2 సార్లు చేయించుకున్నాను. కానీ ఎప్పుడు నాకు నిలబడలేదు. 2020లో మేడం జూలైలో వచ్చాను నేను ఇక్కడికి. వచ్చిన తర్వాత మేడం ఇంకా రావద్దు, నీకంతా అంతా బాగుంది, నీకంతా బాగా చేశాను. అప్పటికి ఈ పెయిన్స్ ఏం లేవు, బ్రెస్ట్ పెయిన్ లేదు, మోకాలు నొప్పులు లేవు, నడుము నొప్పి ఏం లేవు. ఇంకంతా నీకు బాగుంది, నీకు ఇంకా పుడతారు, ఒక 6 నెలలు ట్రీట్మెంట్ ఆపేద్దాం అని చెప్పారు మేడం. సరే అని చెప్పి ఇంకా నేను ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు చూసేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం ఒక వీడియో చూశాను మేడం. ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఇట్లాగే ఒక ముస్లిమ్స్ మేడం నన్ను మీరు రావద్దని ఇట్లాగే చెప్తుంది. నన్ను మీరు రావద్దన్నారు మేడం. ఒక 6 నెలలు తర్వాత నాకు మామూలుగా కన్సీవ్ అయ్యాను, ప్రెగ్నెంట్ వచ్చింది. అదొక్క వీడియో నేను చూశాను. ఇంకా నేను 6 నెలల తర్వాత నేను చూడలేదు. అప్పుడు ఆ ఒక్కసారి నేను అనుకున్నా, నాకు కూడా ఇట్లాగే నిలబడుతుందేమో అని అనుకున్నా. అంతే. నేను ప్రతి నెల ఎదురు చూసేదాన్ని మేడం. ప్రతి నెల మీరు ఎంతమంది మేడం చెప్పినా, సిస్టర్స్ ఎవరు చెప్పినా సరే, జ్యోతి మేడం చెప్పిన, నేను ఎదురు చూసేదాన్ని. ఈ నెల వస్తుంది, ఈ నెల నిలబడుతుంది ఎదురు చూసేదాన్ని. నేను 2021 జనవరి నుంచి నాలో ఆ మైండ్లో ఆ ఎదురు చూడడం అనేది నేను మర్చిపోయాను. అది నేను ఎలా మర్చిపోయగలిగానేమో నాకు తెలీదు. ఆ వీడియో చూశాను అంతే, నేను ఇంకా మర్చిపోయాను.
అంతే. నేను ప్రెగ్నెంట్ అయిన విషయం నాకే తెలియదు. అప్పటికి 3వ నెల కూడా జరుగుతుంది నాకు. నేను వచ్చిన తర్వాత ఇక్కడికి నేను మామూలుగా చూపించుకుందాం నేను వచ్చా. రావట్లేదు కదా, 6 నెలల తర్వాత రమ్మన్నారు కదా మేడం, 6 నెలలు అయిపోయింది, తర్వాత ఇంకా చూపించుకుందాం, ఇంకా 8వ నెల కూడా కావస్తుందని చెప్పి మామూలుగా వచ్చి నేను యూరిన్ ఇచ్చేసి మా అత్తమ్మ వచ్చుంటే నేను పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా బాగాలేకపోతే ఇంకొచ్చే తలకే స్కానింగ్ మేడం శాంతి మేడం ఇంకా నవ్వుతా వచ్చారు. వచ్చి నువ్వు ప్రెగ్నెంట్ అంటే నాకు అసలుకి నాకేమీ కళ్ళు కనిపించలేదు, నాకు అడుగు కూడా ముందుకు పడలేదు. ఒక్కసారిగా అట్లాగే నేను కూర్చుండిపోయా. ఆ ఫీలింగ్ నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. నాకు ఈ బ్రెస్ట్ పెయిన్, ఈ నడుము నొప్పి, ఇవన్నీ 8 వాక్ చేసేదాన్ని మేడం. 8 వాక్ చేశాను. బ్రీతింగ్ ఎక్సర్సైజు, బటర్ఫ్లై ఎక్సర్సైజు ఇవన్నీ చేశాను మేడం. తర్వాత నాకు ఇప్పుడు ఏంటంటే నేను అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉండబట్టి నాకు ఇంత లేట్ అయిందని నాకు అదొక్కటే అర్థం అవుతుంది మేడం. అదే నేను ఎదురు చూడకుండా వదిలేసి ఉంటే బాగుండేది. ఆలోచనకి వస్తుంది కానీ ఎదురు చూడడం అనేది కానీ ఈ వీడియోస్ చూడడం వల్ల నేను మర్చిపోయాను మేడం. అంటే ఒక నిర్ణయం తెలియకుండా తీసేసుకుని ఉంటాం. ఇప్పుడు ఆమెకు వచ్చేసింది, ఎగ్జాక్ట్ గా నాకు చెప్పారు, ఆమెకి జరిగింది కాబట్టి నాకు కూడా అట్లనే అవుతుందేమో అనే దాన్ని మనసులో తీసుకునింది కాబట్టి నువ్వు వదిలిపెట్టగలిగావు. వదిలేసాను. అదే ఆ లాస్ట్ వీడియో నేను చూశాను 2020 జూలైలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో చూశాను. అంతే, నేను అట్లాగే అనుకున్నా. మీ హస్బెండ్ సైడ్ నుంచి ఎట్లా ఉండేది? ఎందుకంటే ఆయన బిజీగా ఉంటారు కదా. అవును మేడం, నాకు ఎగ్గు విడుదలయ్యేది లేదు. ఫస్ట్ నన్ను నేను మారే, ఒకటే టెన్షన్స్, వాళ్ళకు పుట్టారు, వీళ్ళకి పుట్టారు, నాకు పుట్టలేదు. ఇంకా ఆ రోజు నేను తట్టుకున్నానంటే అది మీ వల్లే మేడం. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత నేను ఆండాల్ మేడం మాటలు, అందరి మాటలు, జ్యోతి మేడం చెప్పబట్టే వాళ్ళ మాటలు వినే నేను ఈ రోజు నేను తట్టుకున్నా, ఆ పరిస్థితిని అంతా ఎదుర్కొన్నా. అవతల వాళ్ళు ఏం ఇంకా లేరు అన్నా కానీ చాలా వరకు మాత్రం నాకు అందరూ పుడతారు అని చెప్పిన వాళ్ళే. ఏదో ఒకరు ముగ్గురు తప్పితే బయటకు వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏం భవాని ఇంకా అంటే ఇంకా లేరక్క అంటే పుడతారులే, ఏం తొందర ఏం లేదు, ఇట్లా అన్నోళ్ళే కానీ ఎవరు కూడా అట్లా నెగిటివ్గా ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు. మా ఆయన అయితే పుడతారులే, నమ్మకం ఉంది, పుడతారు. నేను చెన్నై ఇంకేం పుడతా, చెన్నై కన్నా వెళ్దాము అని కూడా అనుకున్నాను. ఆ రోజు కూడా మీ దగ్గరికి వచ్చాను నేను, ఇట్లా కూడా మాట్లాడదాం, చెన్నైకి కూడా వెళ్దాం మేడం, ఎక్కడన్నా అడ్రస్ ఇస్తారేమో అక్కడికి కూడా వెళ్ళి చూపించుకుందాము అని కూడా మీకు నేను వచ్చా ఆ మాట కూడా. కానీ ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు తెలియదు మేడం. నేను మీ దగ్గరికి వచ్చానంటే సుధా మేడం తాతగారు చెప్పారు. 2011లో మా పెళ్ళయింది. మా వారు అన్నగారు చనిపోయారు, పెళ్ళైన 20 రోజులకే చనిపోయారు. తర్వాత 3వ సంవత్సరం నుంచి ఇప్పుడు 2014 నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యని వాళ్ళకి ఇవ్వాలి, ఎవరూ లేరు పిల్లలు, వాళ్ళ అన్నయ్యని వాళ్ళకి ఇద్దాము అని చెప్పి అప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ హాస్పిటల్ కాదు బయట చూపించుకుంటాం అంటే కలగలేదు. తర్వాత 2016లో మా ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. మా అమ్మకి, మా నాన్నకి, మా అక్కకి. ఖమ్మం నుంచి వాళ్ళ నెల్లూరు వస్తూ ఉంటే ఆటోలో యాక్సిడెంట్ అయింది. తర్వాత ఆ బాధ ఇంకా రెట్టింపు అయింది. చెప్పుకోలేని బాధ, భరించలేని బాధ. ఇటు అన్నయ్యని ఇవ్వలేకపోతున్నాను, ఇటు తండ్రిని, మా నాన్న చనిపోయాడు, మా అమ్మకి అంతా మొత్తం ఇరిగిపోయాయి, బాడీలో పార్ట్స్ అన్నీ ఇరిగిపోయి ఈరోజు రాడ్లతోనే ఆమె నిలబడి ఉంది, తన పని తను చేసుకుంటుంది. అక్క గోడ దెబ్బలు, వాళ్ళంతా బయట పడగలిగారు. మా అమ్మ, మా అక్క, మా నాన్న చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు. వాళ్ళు హాస్పిటల్లో వెళ్ళిపోయారు, సీరియస్గా ఉన్నింది. మా నాన్న అంతా నేను మా ఆయన ఇద్దరం చూసుకున్నాము. తర్వాత ఏంటంటే వీళ్ళకి కనీసం అమ్మకి, అక్కకి కూడా లాస్ట్ చూపు లేదే. నాకు చూస్తే తర్వాత 1 year పట్టింది, మా అమ్మ లేచి నిలబడడానికి 1 year పట్టింది. అటు చూస్తే వాళ్ళ అన్నయ్యని ఇవ్వలేకపోతున్నాను, ఇటు చూస్తే నాన్న పోగొట్టుకున్నాను, నాన్న కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇటు స్క్రాచ్ చేసేటప్పుడు జ్యోతి మేడం అదే కొంచెం పెయిన్గా ఉంటే, మీ నాన్న నీకు కావాలా వద్దా, మీ నాన్న పుడతాడు, నీకు కావాలి మేడం అన్న. సరే మీ నాన్న పుడతాడు, నాకు అసలు పెయినే లేదు. ఎప్పుడైతే మీ నాన్న పుడతాడు అట్లా కూడా మేడం మా వారికి వాళ్ళ అన్నయ్య కూడా లేడు, ఇద్దరు పుడతారు, ఇద్దరు ఒకటిగా పుడతారు, నీకు కావాలా వద్దంటే అస్సలకి పెయినే లేదు.
IUI అట్లాగే అదే మాట, పెయిన్ లేదు. కానీ ఈటీ స్కాన్ చేసినప్పుడు ఎదురు చూసా. IUI 2 సార్లు చేసినప్పుడు ఎదురు చూసా. ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఎదురు చూసా. ప్రతి నెల నేను చేసిన పొరపాటు, ప్రతి నెల ఎదురు చూసి ఈ 2020లో ఎప్పుడైతే నాకు ఎందుకో అది లేకుండా పోయింది, ఆ వీడియో చూసాను. ఆయన నుండి మనం ఏదైనా చెయ్యాలి, మన చేతుల్లో ఏముండదు, ఏదైనా మనం చెయ్యాలి, చేసి వదిలేయాలి, ఎదురు చూడకూడదు. మనది చేసేంత వరకే మన బాధ్యత, ఇచ్చేది ఇయ్యండి దేవుడి బాధ్యత, వదిలేయాలి బా అని అన్నాడు. ఆ మాట ఈ వీడియో ఈ 2 మైండ్లో నాటుకోబోయాయి. అంత అప్పటి నుంచి ఏం చేసినా, నేను చేసిందంటూ ఏమీ లేదు. ఇటు ట్రీట్మెంటు చేసేదాన్ని, గుడికి వెళ్ళేదాన్ని, ప్రతి ఒక్కరు ఏ పూజ చెప్పినా ప్రతి ఒక్కటి నేను చేసేదాన్ని, అన్నీ ప్రతి ఒక్కటి చేశాను. అప్పటి నుంచి ఇంకా నేను చేసి ఫలితాన్ని నేను అడిగేదాన్ని కాదు. నాకు ఫస్ట్ చెప్పుకునే ఫలాంది కావాలి, నేను చేస్తున్నా, మీ ఇష్టం. కష్టపడ్డ చోట ఫలితం ఉంటుంది అన్న నమ్మకం ఉంది. కానీ బిడ్డ ఎప్పుడు బిడ్డ పుడతాడన్న నమ్మకం ఉంది. నేను అంత బాధ అనుభవించాను నాకు బిడ్డ కలగద్దని. కానీ ఎప్పుడు అని ఎదురు చూస్తా ఇట్లా లేట్ అయింది. కానీ బాబు పుట్టాడు మేడం. మీరు నార్మల్ డెలివరీ చేశారు, అసలు కాదనుకున్నాము. 10 ఏళ్ళకి బాబు పుట్టాడు. ప్రెగ్నెన్సీలో బిడ్డకి ఏమనుకున్నావు మేడం? ప్రెగ్నెన్సీలో 3వ నెలప్పుడు నాకు తెలిసింది మేడం. 6వ నెల వరకు నేను మాట్లాడలేదు మేడం. ఎందుకంటే ఏమో ఇది ఎట్లా ఉంటుందో, మా నాన్నకి మాటలు రావు. మా నాన్నకి మాటలు రావు మోగ, మా మేనత్తికి మాటలు రావు. తరతరాలుగా వస్తుంది ఇది మాటలు రాకుండా. మా బావ అన్నగారికి మాటలు రావు. మా నాన్నమ్మకి మాటలు రావు. మా సైడ్ తరతరాలుగా వస్తుంది మాటలు రాకుండా. ఇక్కడ చూస్తే మా బావ వాళ్ళ అన్నకి మాటలు రావు. మీరు మేనరికమ్మా? కాదు మేడం, మేనరికం కాదు, వేరు వేరు. 6వ నెల ఇంకా ఒక 10 రోజులు స్కాన్ ఉన్ననంగా నాకు పెయిన్ వచ్చింది, కడుపులో పెయిన్ వచ్చింది. అప్పుడు సండే ఫోన్ చేస్తే ఇట్లా నాకు పెయిన్ వస్తుందంటే మీకు శాంతి మేడం గారు ఫోన్ చేశారు, వచ్చి అమ్మాయి స్కానింగ్ తీయించుకోండి అని చెప్పారు. నేను వచ్చి స్కాన్ తీసుకున్నాను. బాగుంది, అదేం లేదు, నువ్వు ఏదైనా తినకూడదు ఏమన్నా తినుంటావేమో అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి నేను వచ్చాను. వచ్చిన తర్వాత శాంతా మేడం ఏమని అడిగారంటే, ఏంది నువ్వు అలా ఉన్నావు, ఏదోగా ఉన్నావు, ఎప్పుడు నీకు కలిగింది కదా లేవని. నాకు భయం చెప్పుకునేదానికి, ఇట్లా మాటలు రావునంటే వాళ్ళు ఏం చెప్తారో, ఏందో ఏమన్నా అనుకుంటారేమో అని. తర్వాత ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో, అప్పుడు నేను మళ్ళీ వీడియో చూసా. అప్పుడు దాకా నేను వీడియో చూడలేదు. మళ్ళీ వీడియో చూస్తే ఆ వీడియోలో ఒక మేడం, మా తమ్ముడికి అంగవైకల్యం ఉంది, మ్యాండ్రికం చేశాను, పుట్టే బిడ్డలు అంగవైకల్యంతో ఏమన్నా పుడతారా అని నేను ఆ రోజు అని చెప్పి మీటింగ్లో మాట్లాడుతున్నారు. అలా పుట్టలేదు, బాగున్నారు పిల్లలు. నాకు ఆ రోజు మేడం భరోసా ఇచ్చారు, అట్లా కాదు అని. అప్పుడు నేను శాంతా మేడంకి చెప్పడం జరిగింది. శాంతా మేడంకి చెప్పాను, మేడం ఇట్లా తరతరాలుగా వస్తుంది, మాటలు రావు. ఆ జన్మలో మా నాన్న నేను నాన్నని పిలవలేకపోయాను, మా నాన్న నన్ను పేరు పెట్టి బిడ్డ అని పిలవలేకపోయారు. కనీసం ఈ జన్మలో అయినా ఆ బిడ్డ అయినా నన్ను అమ్మ అని పిలవాలి, నేను పేరు పెట్టి పిలవాలి అని చెప్పి నేను అనుకున్నాను మేడం. అప్పుడు మేడం గారు నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతారు, నువ్వు ఇంటికి వెళ్ళి పొట్ట మీద చేయబెట్టి మాట్లాడు అని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళంగానే స్నానం చేసి మధ్యాహ్నం ఇంటికి స్నానం చేసి సాయంత్రం 6 గంటలకి వెళ్ళి, నాన్న నువ్వెట్టో మాట్లాడలేకపోయావు, నువ్వు నా బిడ్డను కూడా చూడలేకపోయావు, ఇంతటితో ఆ తరం ఆగిపోవాలి, నువ్వు పుట్టాలి, ఇంక నుంచి అందరూ మాట్లాడాలి, పుట్టే బిడ్డ అంటే అందరికన్నా లాస్ట్ సంతానం నాదే, నేనే మిగిలిపోయా. 10 ఏళ్ళకి అందరూ పుట్టేశారు, నేనే మిగిలిపోయా. నువ్వు మాట్లాడాలి నాన్న, నువ్వు మాట్లాడతావా అని పొట్ట మీద చేసి అడిగాను. అప్పుడే సిమ్టమ్స్, అప్పుడే ఇట్లా కొట్టినట్టు లోపల కిక్కిచ్చినట్టు చూపించారు. అప్పుడు నాకు అది ఇంకా నేను మర్చిపోను. 6వ నెలలో నేను మాట్లాడను, నాకు కిక్కిచ్చినట్టు బాగా చూపించాడు. మాట్లాడతాడు, అదొక నమ్మకం. ఆ రోజు నుంచి 9వ నెల వరకు కరెక్ట్గా నైట్ 7 గంటలకి
వీడియో పెట్టి చూసేదాన్ని. 8 గంటలకు మాత్రం వీడియో కానీ పెట్టకుండా లేట్ అయిందంటే లోపల నుంచి కిక్కిచ్చే కొట్టడమే. అసలుకి ఎప్పుడైతే ఫోన్ పట్టుకొని ఇంక నేను వీడియో ఆన్ చేస్తానో కామ్ అయిపోతాడు. 8:30 వరకు అరగంట, ఇష్టమైతే అరగంట నుంచి ఇంకా గంట ఇంకా చూస్తానే ఉంటా. ఇంకా అప్పుడు దాకా గమ్ముగా ఉంటాడు. లాస్ట్ అయిపోసాం పాట పెట్టుకొని ఉంటే భక్త ప్రహ్లాద్ పాట అయిపోసాం పాట పెట్టుకుంటే ఇంకా అది విని నిద్రపోతాడు మేడం. ఒక వామిటింగ్ కానీ నేను 3 నెలలు తెలిసినప్పుడు అనుకున్నాను, ఒక వామిటింగ్ కానీ ఏది ఉండకూడదు, అంతా బాగుండాలి. అంటే నాకు ఒక వామిటింగ్ కానీ, ఒక కడుపులో నొప్పి కానీ, ఒక జర్నీ చేసినప్పుడు కానీ నాకు అది ఏమీ లేదు మేడం. అంతా బాగుంది. తర్వాత 9వ నెల పెట్టిన తర్వాత మళ్ళీ నేను 9వ నెల పెట్టిన కానించి మళ్ళీ మాట్లాడేదాన్ని, నువ్వు నార్మల్గా రావాలి, ఇప్పుడు మనకెవరు లేరు, అమ్మమ్మ చేయలేదు, అన్నీ ఇరిగిపోయి ఉన్నాయి, ఆమె పని ఆమె చేసుకునే, ఆమె పని అమ్మ పని ఆమె చేసుకునేదని కష్టంగా ఉంది, లోపల రాట్స్ అన్నీ ఉన్నాయి, నాకు మామూలుగా ఆపరేషన్ అయితే నీకు స్నానం చేయడం కనీసం ఎత్తుకోలేదు మా అమ్మ అని చెప్పి నేను మాట్లాడాను మేడం. మాట్లాడితే నువ్వు నార్మల్గా వస్తావా, ఆపరేషన్ ద్వారా వస్తావా, నార్మల్గా ఆపరేషన్ ద్వారా వస్తావా అని అడిగే ముందు కిక్ ఇవ్వాల. నేను నార్మల్గా వస్తావా అమ్మా అంటే కిక్ ఇచ్చాడు. అది మేడం. సో నీ ఎక్స్పీరియన్స్ లో నుంచి ఏం చేస్తే ఖచ్చితంగా మేడం ఎదురు చూడడం మానేయాలి ఫస్ట్. అది కష్టంగా ఉంది, ఎందుకంటే మనకి బిడ్డ కావాలంటుంది మేడం, మైండ్ లోకి వస్తూ ఉంటుంది అది. అవును, కష్టంగా ఉందంటే మేడం మన దగ్గర పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళతో మాత్రం నేను ఉన్నాను మేడం. ఓకే ఓకే, మన దగ్గర ఎవరైతే పాజిటివ్ గా మాట్లాడతారో, నీకు పుడతారు, నాతో ఇష్టంగా ఉంటారు, పాజిటివ్ గా మాట్లాడతారో వాళ్ళతోనే నేను ఉన్నా. నాతో నెగిటివ్ తో మాట్లాడే వాళ్ళతో నేను లేను, ఆ ప్లేస్ లో కూడా నేను లేను. ఓకే, సో ఒక టైంలో నువ్వు అనుకోగలిగావు ఇంకా ఎదురు చూడడం అనేది. నేను 2021 జనవరి నుంచి మానేశాను మేడం, అసలు ఆలోచన లేదు. అది అట్లా లేకుండా ఉండాలంటే భర్త సపోర్ట్ ఉండాలి మేడం, ఖచ్చితంగా భర్త సపోర్ట్ ఉండాలి. ఒక్క మాట అట్లాగా ఉంటే నేను ఉన్నాను, ఒకరంటే ఏది నువ్వు పట్టించుకునేది, నేనంటే కదా నువ్వు పట్టించుకునేది అని చెప్పగలగాలి. ఎక్కడికన్నా తీసుకోవాలి నాకు ఒకసారి ఎగ్గు పెరగలేదు మేడం, పెరగబద్దలకి మాకు ఇద్దరికి గొడవలు, పెరగలేదు. తర్వాత మేడం జ్యోతి మేడం ఏంటంటే నేను చెప్పా, ఇట్లా ఉంది మేడం, ఎప్పుడో డిష్ పని మేడం వెళ్ళి వస్తారు, నాకు ఇష్టమైన దగ్గర నాకు తీసుకెళ్ళు, కనీసం ఒక్క పూటన్నా తీసుకెళ్ళాలి కదా, ఎప్పుడు బయటే ఉంటారు నన్ను పట్టించుకోవడానికి. మేడం మరి మాట్లాడినట్టున్నారు, నన్ను మేమిద్దరం బయటకు వెళ్ళాము, నెల్లూరుకి వచ్చాము. ఆ తెల్లారే ఎగ్గు పెరిగింది, విడుదల కూడా అయ్యింది. అది విడుదల కూడా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి మేడం. అది మేడం. సరే, ఇప్పుడు బాబు అమ్మ అంటాడు, అమ్మమ్మ అంటాడు, అత్త అంటాడు, నాన్న అంటాడు. ఆ రోజు డెలివరీ అయిన తర్వాత నన్ను మాట్లాడమన్నారు మేడం, నేను అప్పుడు మాట్లాడను, మా బాబు పెద్ద అయిన తర్వాత నా బాబు మాట్లాడితే నేను మాట్లాడతాను అనుకో. ఇప్పుడు మా బాబుకి 11వ నెల, మీకు అందరికి చూపించాలి అని. ఓకే, ఇప్పుడు బాగా మాట్లాడుతూ ఉంటూ మనం మామూలుగా మాట్లాడి వాళ్ళ ఊని చెప్పి మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకా బాగా వచ్చేస్తారు. మాట్లాడుతున్నాడు, ఈ మా పదాలు వచ్చింది కదా. సో అలానే చేయొద్దు అంటే చేయడు, తిను అంటే ఏదైనా తింటాడు, ఏదైనా తినాలి పలాంది అని కాదు, ఏదైనా తినాలి అంటే ప్రతి ఒక్కటి తింటాడు. మంచిది. నువ్వు ప్రతి ఒక్క పెద్ద అయిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. ప్రతి ఒక్కరు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చూడాలి, వెళ్ళాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళు నువ్వు ఆదుకోవాలి. ఏమండి నేను చెప్పింది? అవునా? ఆదుకోవాలి, బాగుండాలి, నువ్వు అందరికీ పెట్టాలి, అందరినీ చూసుకోవాలి అని చెప్పాను. అందరూ మేడం చెప్పినవి అన్నీ చేయండి, మైండ్లో ఏవి పెట్టుకోవద్దు, మీకు నెగిటివ్గా ఉన్న దగ్గర మీరు ఉండకండి. అక్కడ ఎవరైనా మిమ్మల్ని అడిగితే మ్యారేజ్కి అట్లా వెళ్ళినప్పుడు అడుగుతారు కదా మేడం, ఏమి ఇంకా పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలు అయింది వద్దనుకున్నారా అని కొందరు.
నన్నైతే ఎక్కువగా అట్లా ఏం లేదు. ఎవరో ఒకరు నేనంటే పడని వాళ్ళు నచ్చిన వాళ్ళు నన్ను అడుగున్నారు. వాళ్ళకి మాత్రం ఒకటి గమ్ముగా ఉండడమా, రెండు వాళ్ళకి సమాధానం చెప్పడమా, అంతే. పుడతారు, మాకేం తొందర ఏం లేదు, పుడతారు. నేను అడగడమా, లేదు చెప్పలేకపోతే గమ్ముగా వెళ్ళిపోవడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటే చేశాను. కానీ నెగిటివ్ గా ఉన్న దగ్గర మాత్రం మీరు అట్లా మాట్లాడే వాళ్ళ దగ్గర మాత్రం ఉండకండి. వాళ్ళతో ఆ ప్లేస్ లో కూడా అక్కడ ఉండకండి. ఎప్పుడైతే ఉంటున్నాం ఇంకా ఎక్కువ అయిపోతా ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడైతే అక్కడ ఉండకుండా ఉంటామో, మీకు ఎక్కడ బాగుంటుందో, మీకు ఎక్కడ ఇష్టపడుతుందో అక్కడే ఉండండి. సరే, సంతోషం. మీ బావగారిని తీసుకొచ్చేసినట్ట కదా. అవును, ఇలా అన్నయ్యని ఇవ్వగలిగాను, మీ నాన్ననే తెచ్చుకోగలిగాను. అది 10 సంవత్సరాలు, 1, 2 కాదు మేడం. సంవత్సరాలు లేట్ గా పుట్టాడే, ఇంకా ముందుగా వచ్చుంటే బాధ అనేది ఉందా ఇప్పుడు? మేడం, ఈయన ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది భవాని. ఏదైనా చేసి వదిలేయాలి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడు ఇస్తాడు అని చెప్పాడు మేడం. అప్పుడు నేను ఇంకా వదిలేశాను. సరే, ఇన్ని సంవత్సరాలు అని ఒక్కోసారి గుర్తు తెచ్చుకుంటే, మీరు అన్నట్లుగానే గుర్తు తెచ్చుకుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది కదా మేడం. ఒకవేళ పిల్లలు ఉంటే నేను చూసుకోలేనుగా, మా అమ్మని, మా అక్కని, మా నాన్నని, వీళ్ళందరినీ నేను చూసుకోలేను కదా. అంటే దేవుడు అదంతా నన్ను అట్లా చేసి తర్వాత బిడ్డని ఇచ్చాడు అని అనుకుంటున్నాను మేడం. కానీ మా నాన్న లేడు, చూడలేదు అన్న బాధ ఉంది. కానీ ఇదిగో నేను ఆయన చూస్తున్నాను. నేను కోరుకునేది మాట్లాడాలి, నా బిడ్డ మాట్లాడాలి. మా నాన్న ఎట్లా మాట్లాడలేకపోయాడు, మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాలనుకున్నాను, పట్టుబట్టే. నేను అట్లాగే మాట్లాడిన తర్వాతే 11వ నెల ఇక్కడికి వచ్చి మాట్లాడాను. వెరీ గుడ్. సరే సరే సరే, మీకందరికి పుడతా, ఇలాంటి బాబే పుడతాడు. బాబైనా పాపైనా పుడతారు. మేడం చెప్పినట్టు చేయండి.